साइबराबाद पुलिस ने 1 जुलाई से 31 जुलाई तक जारी रहने वाले ऑपरेशन मुस्कान के तहत लापता, भीख मांगने वाले, कचरा चुनने वाले, चाइल्ड लेबर और इंसानी स्मगलिंग का शिकार बच्चों की तलाश, बचाव और बाजाबादकारी के लिए खुसूसी मुहिम शुरू कर दी है। इस सिलसिले में 3 जुलाई को साइबराबाद पुलिस कमिश्नर एम रमेश की सदारत में एक इजलास मुनक्किद हुआ। इजलास में बताया गया कि लापता बच्चों की शिनाख्त के लिए दर्पण फेशियल रिकग्निशन सॉफ्टवेयर का इस्तेमाल किया जाएगा। इस मुहिम के लिए 7 खुसूसी टीमें तश्कील दी गई हैं, जिनमें सब इंस्पेक्टर, पुलिस कांस्टेबल और खातून पुलिस मुलाजिमीन शामिल हैं। मुख्तलिफ सरकारी महकमों के ताउन से बच्चों की बाजियाबी और बाजाबादकारी का अमल जुलाई भर में जारी रहेगा। గత నెల జూన్ 30వ తేదీన అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో చందానగర్లో అంటే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ దానికి ఆనుకొని ఉన్న గోడ పక్కన బీదర్కు సంబంధించిన 2 వలస కార్మికులు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో వారి దగ్గరున్న 1 నెల రోజుల వయసున్నటువంటి పాపని కిడ్నాప్ చేసినట్టుగా మాకు అదే రోజు ఒక 2 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి చందానగర్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి టీం, ఏసీపీ ఆర్సీపురం సిహెచ్వై శ్రీనివాస్ గారు మరియు డీసీపీ షేర్లింగంపల్లి శ్రీనివాస్ గారు రంగంలోకి దిగి మరి జూలై 1 నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ మొదలవుతుంది. ముస్కాన్లో భాగంగా మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై మాసాల్లో 1 నెల రోజుల పాటు మిస్సింగ్ చిల్డ్రన్, ఎవరైతే పిల్లలు కనపడకుండా పోయారో, ట్రాఫికింగ్లో ఉన్నట్టు సమాచారం ఉన్నట్లయితే వాళ్ళందరి గురించి ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టి లేబర్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎన్జిఓలు, పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్స్ వీళ్ళందరూ కలిసి ప్రయత్నాలు చేస్తారు. పిల్లల్ని రెస్క్యూ చేయడము, వారిని చైల్డ్ హోమ్ పంపించడం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ముందు ప్రవేశపెట్టి వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూడడమే కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళని మళ్ళీ విద్యా సంస్థలకు పంపించడం అనే ఏర్పాట్లు కూడా ఈ ఆపరేషన్ స్మైల్ మరియు ముస్కాన్ సమయంలో చేస్తారు. ఈ దురదృష్టకరమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన తర్వాత దాదాపు 48 నుంచి 72 గంటల మధ్యలో మా పోలీస్ టీం వీళ్ళని ఛేదించి పట్టుకున్నది. దీంట్లో మొత్తం 5 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక పిల్లలు లేని తల్లి వెస్ట్ బెంగాల్లో ఉంది. రహమునా అలీ అనే మహిళ, వెస్ట్ బెంగాల్ కలకత్తాకు సంబంధించిన మహిళ. ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి హైదరాబాద్లో తనకు తెలిసిన సహచరులు 2, సదీకా మరియు నిమ్మీ జహాన్ అనే 2 మహిళలు, వారు ఇక్కడే హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఒక బ్యూటీ పార్లర్లో. వారి సహాయం కోరింది. వారి సహాయం కోరిన తర్వాత దీంట్లో ఈ సదీకా అనే అమ్మాయి, నిమ్మీ జహాన్ అనే అమ్మాయి ఇద్దరు కూడా కలిసి వారికి తెలిసినటువంటి మొహమ్మద్ జుబేర్ ఒక బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ జుబేర్ సహాయంతో 1 నెల రోజుల పాటు దాదాపు నగరం అంతా వెతికారు. వాళ్ళ ప్లాన్ ఏమిటంటే ఇట్లా ఫుట్పాత్ల మీద పడుకున్నటువంటి నెగ్లెక్ట్గా ఉన్నటువంటి పేరెంట్స్, వాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లలు ఉంటారు, లేబర్ క్యాంపుల్లో ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళడానికి చేశారు. అదే క్రమంలో ఈ పర్టికులర్ ఇప్పుడు మీరు చూసినటువంటి పాప తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. ఆ చిన్న పాప అక్కడి నుంచి వీళ్ళు లాక్కెళ్ళారు. లాక్కెళ్ళినప్పుడు ఆ అలికిడితో వీళ్ళు లేవడం జరిగింది. లేచి చూసుకునే వరకే ఆటో వెళ్తూ వాళ్ళకి కనిపించింది. దానికోసం ప్రయత్నం చేసి ఆటోను పట్టుకోవడానికి వాళ్ళు ఇమీడియట్గా ఆ రాత్రి ప్రయత్నం చేస్తే సఫలం కాకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు 4 గంటలకి. దాని తర్వాత మన వాళ్ళు రంగంలో దిగిన తర్వాత వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ బైక్ మెకానిక్, తన ఆటో డ్రైవర్ ఫ్రెండ్ అయినటువంటి ఇర్ఫాన్, వీరిద్దరు కూడా, ఈ జుబేర్ అని ఇర్ఫాన్ ఇద్దరు కూడా వికారాబాద్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిపైన గతంలో ఎటువంటి కేసులు లేవు. ఈ సాదికా, నిమ్మీ జహాన్ అనే వాళ్ళు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గారు, ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులు. వీళ్ళిద్దరు కూడా సఫీల్గూడలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ ఆటో నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత A5 అనే అమ్మాయి,
जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर,